మరి 2 కోట్లు వస్తే ఎందుకున్నాడు? 2 కోట్లు ఎందుకు? వాడికి ఎప్పుడేది మాట్లాడుతూ వాడికి ఏదైనా పిచ్చినా కొడుకులా మాట్లాడుతాడు. క్యాక్ అని క్యాకేస్తాడు. ఏమైనా ఉందా? ఏమీ లేదు. క్యాకేసాడు ఎప్పుడు రాడు, ఎప్పుడు గెలవలేడు వాడు. జీవితంలో లేదు వాడికి. హిస్టరీ క్లోజ్. 125 నుంచి 171 సీట్లతో జగన్మోహన్ రెడ్డి మే 31 కానీ తర్వాత ఎప్పుడైనా కానీ ప్రమాణ స్వీకారం జరిగింది. జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు కలిసి కూడా ఏం మాట్లాడతారో ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరు, 3 విధాలుగా మాట్లాడి సాయంత్రం ఏదో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. అంతేగాని వాళ్ళకి మేనిఫెస్టో కానీ ఒక విధంగా జనంలో తీసుకెళ్ళి మేము ఇచ్చేస్తామని చెప్పి అనడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అయితే వాళ్ళందరూ కలిసి ఒక జగన్మోహన్ టార్గెట్ చేసుకొని ప్రజలను విభేదించి ఆయన గెలిచడానికే తప్ప వాళ్ళు ప్రత్యేకమైన మేము వస్తే ఇదిగో ప్రజలకి చేస్తామని చెప్పి ఒక్కడో కూడా చెప్పిన దాఖలు కూడా ఇంతవరకు లేవు. ఏం నష్టం లేదు. ప్రజల గుండెల్లో ఉన్నంతకాలం ఏమీ చేయలేరు. ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు. 2024 జగన్ అన్న వన్స్ మోర్. నేను పక్కా చెబుతుంది, నా నెంబర్ కూడా ఇస్తా. ఖచ్చితంగా 1.5-2 సంవత్సరాల్లో జగన్ అన్న కాడికి వచ్చి అన్న నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడపోతే కంఠం కోసుకుంటా. రెండోసారి జగన్ అన్న ఒక మాట కూడా అందో ఖచ్చితంగా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటది. ఏమి లేదండి, ఇంకా దుప్పటి కప్పుకొని పడుకోవడం. ఇంకా జీవితంలో పైకి లేవలేడు. ఈ అద్దెం కూడా చరిత్రలో రాసి పడుతుంది. చాలా బాగుందండి. మళ్ళీ మనకు జగనే కావాలంటే మనం జగన్కు ఓటేసుకొని గెలిపించుకోవాలి. ఎందుకంటే మనకి అన్ని సదుపాయాలు అన్నీ పొందుతున్నాం కాబట్టి జగన్ గెలిపించుకోవాలి. కానీ గెలిపించుకోకపోతే ఈ పథకాలన్నీ మనకి ఏమీ ఉండవు. కాబట్టి మనం జగన్ మళ్ళీ గెలిపించుకోవాలి, జగన్కే ఓటేయాలి. అందుకని ఆయన చెప్పిన పూర్వంలోనే చేయలేదండి, ఆయన ఏం చేయడు. మనకి మళ్ళీ ఈ పథకాలన్నీ కావాలంటే మనం జగన్నే గెలిపించుకోవాలి. అదేనండి మేము కోరుకునేది. జగనే కావాలండి, మాకు జగనే గెలుస్తాడు. మా జగన్ చేసిన పాలనలన్నీ మాకు అన్ని బాగా నచ్చినాయి. మాకు జగన్ తిరుగు లేకుండా వస్తాడు. మన జగను మనకేం అభ్యంతరం వద్దు. లోకేష్ ఓడిపోతారు ఈసారి. 50 ఏళ్ళ మీద ఓడిపోతారు లోకేష్. బాబు వస్తే బాబు రావాలనేది కళ. జగన్ వచ్చిన తర్వాత సచివాలయం ఉద్యోగాలు, వాలంటరీ ఉద్యోగాలు, 3 లక్షల పైచీలకు ఉద్యోగాలు ప్రతి ఊర్లో వచ్చినాయి. గవర్నమెంట్ జాబులు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం లేదు, ఏం లేదు. మేము సొంతగా కార్లు పెట్టుకొని 20,000 రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము మా సొంత డబ్బులతో మేము వచ్చాము. ఎవరో మాకు రూపాయి ఇచ్చింది లేదు. మా జగన్ అభిమానంతో మేము సొంతగా కార్లు పెట్టుకొని మా అభిమానంతో మేము వచ్చాం. బిర్యానీ పెట్టాలా, ఏం లేదు సార్, మందు ఇవ్వాలా, అభిమానంతో వస్తాం సార్. జగన్మోహన్ రెడ్డికి అభిమానంగా సొంత జోబుల డబ్బులు పెట్టుకొని వస్తాం. నెంబర్ 1 పథకాలు ఇస్తుండు సార్. మొత్తానికి పథకాలు 175కు 175 పక్క. ప్రజలు ఉన్నారు సార్, ప్రజలు తీర్పే. ప్రజలు పవన్ కళ్యాణ్ కాదు, లోకేష్ కాదు, చంద్రబాబు కాదు, షర్మిల. ఏరే పార్టీ అంటే సార్ ఒకటి, వాళ్ళు 6 కలిసి ఈయనను ఎట్ట ఒక్కళ్ళు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా చేత కాదు సార్. ఇలా చేత కాదు. వీళ్ళు ఏం చేశారంటే అందరం కూటమై జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని. వాళ్ళ తరం కూడా చేత కాదు సార్. ప్రజా ఓటు ఉంది, ప్రజాధర్మం ఉంది. ఆయన సొమ్ము తిన్న వాళ్ళు ఉన్నారు. ఓట్లు వేసి గెలిపిస్తారు సార్. వద్దన్న చంద్రబాబు నాయుడు అని ఇప్పుడు కావాలి మాకు ఓట్ల. మా ఓట్లు ఇప్పుడు కావాలి అతనికి. మా పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోకూడదా? మా పిల్లలు సాఫ్ట్వేర్ కాకూడదా? మా పిల్లలు అమెరికాలో ఉండకూడదా? ఎవరండి అసలు వీళ్ళు ఎవరో ఒక్కడన్నా ఆలోచించారు? ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ, బీసీల గురించి కానీ, గవర్నమెంట్ స్కూల్ గురించి ఎవరండి ఆలోచించింది? ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అండి, అంతకు మించి ఏం లేదు. అతని వల్ల ఏం రాదు, ఏం వగదు. అతను ఏంటంటే రాజకీయాలు ఉండాలని చెప్పి ఉండటమే తప్ప చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది. చంద్రబాబు నాయుడు చేతిలో వానపాము అయిపోయాడు. ఎవడు ఆస్తులు ఎందుకు అమ్ముతారండి? అతని ఆస్తులు అమ్మాడా? అది ఆస్తుంది అసలుకి. అది ఎట్లా సంపాదించాడు అతను? ఏ విధంగా సంపాదించాడు అమ్మటానికి? వేల కోట్లు ఉండి వేల కోట్లు సంపాదించుకొని ఈరోజు నేను అమ్ముతా అంటే ఎవరైనా జనాలు ఊడు లేదు, వినేవాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం మీద ఏలేసాడు. ఇక అంతే. జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ రాష్ట్రానికి ఎవడో పనికిరాడు. షర్మిల గారి గురించి మాట్లాడాలంటే విషయం ఏంటంటే ఆమె కొంచెం తొందరపడిందండి. కొంచెం వెయిట్ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డికి బాగానే చూసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య మొత్తం బాగానే ఉండయి. ఆ మేడం గారు కొంచెం తొందరపడ్డారు, అంతకు మించి విషయం ఏమి లేదు. తొందరపడటం వల్ల వచ్చే పరిణామాలు తప్ప ఇవి ఆలోచించేసి చేసే పరిణామాలు వస్తే ఈ పరిణామాలు రావు. ముందు కూడా షర్మిల గారికి మంచి భవిష్యత్తు ఉండిద్ది.
తిరుమల గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీస్తారు, వాళ్ళిద్దరు బాగుండాలని జనాల స్టేట్ మొత్తం కోరుకుంటున్నారు. ఎరిక్షన్ బాబు గారికి టికెట్ వద్దని ఆల్మోస్ట్ రవీంద్ర డాక్టర్ గారు ఉన్నారు ఆడ. గట్టోడు కావాలి గట్టే ఎంతమంది వచ్చినా రెండో పులివెందులు అనేది ఎర్రగొండపాలెనికి పేరు. ఎందుకంటే లోకల్ నాయకులు అలా గట్టుకున్నారు అక్కడ. ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు ఇప్పుడు వచ్చిన చంద్రశేఖర్ గారు నెంబర్ 1 క్యాండిడేట్ అన్న, వర్తబుల్ క్యాండిడేట్. ఆయన మందరిని కలుపుకోవడము, జనాలను చూసుకోవడము, ఎలా కావాలంటే అలా చేయడం. ఆపద అనుకుంటే ఏదన్నా మనిషి చనిపోయినా, ఒరిగడ్డి వాములు తగలబడ్డా, యాక్సిడెంట్లు అయినా తక్షణమే మండల నాయకులు ఆయన అక్కడికి చేర్చి చేసే ఇది చేస్తున్నారు. ఎరిక్షన్ బాబు గారిది పెద్ద లెక్కేసుకోవాల్సిన పని లేదు. ఫస్ట్లో 20,000 మెజార్టీ వచ్చింది, తర్వాత మనం 32,000 వచ్చింది. ఈసారి 50,000కు తగ్గకుండా మెజార్టీ ఖచ్చితంగా ఉంటుందన్న. ఎర్రగొండపాలెం నియోజకవర్గం కంచుకోటని పేరు ఫస్ట్ నుంచి కూడా. అలాంటిది మెయిన్ అనేది వర్క్ అనేది జరిగిందన్న. చంద్రశేఖర్ గారు, తాడిపత్రి చంద్రశేఖర్ గారు చెప్పాను కదా, క్యాండిడేట్ వర్తబుల్ క్యాండిడేట్. ఏరుకోరి ఎంచుకొనేశారు ఆయన్ను. వచ్చిన కాడ నుంచి ఈ క్షణం ఒక ఎండనక ఏమనక ప్రతి గ్రామానికి పరిచయం అయ్యి అతి తొందరగా జనాల్లోకి వెళ్ళారు. 3 సంవత్సరాల నుంచి ఎరిక్షన్ బాబున్న 3 నెలల్లో ఈయన చేసుకుంటూ వచ్చారు. నీళ్లు తక్కువైన వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకు బోర్లు కానీ ప్రతిదీ చేసుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎక్కడి నుండి నిలబడతాడనేది ఆయనకు ఇంతవరకు లేనే లేదు. ఏ కాన్స్టిట్యూన్సీ నిలబడతాడనేది ఎలక్షన్లకు 10 రోజులు, 5-6 రోజులలో వారం లోపల నోటిఫికేషన్ పడుతుంది. ఇంతవరకు కూడా ఎక్కడ నిలబడతాడనే పవన్ కళ్యాణ్ స్థానమే లేదు. కుప్పంలో మొన్న మీటింగ్ జరిగింది, కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడు, దీంట్లో అనుమానమే లేదు. ఓదార్పు యాత్రలో పాల్గొన్నా, బస్సు యాత్రలో పాల్గొన్నా. రాజశేఖర రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఎక్కడ ఉంటే అక్కడ తిరుగుతూనే ఉన్నాను నేను అన్ని మీటింగ్లకు. నేను ఇంకా చిన్నతనం ఉంటే ఇట్లే, నేను ఎటైనా ఇంకా నేను ఇంక దేవుని దగ్గర అట్లనే పోతా ఉన్నా, తిరుగుతా ఉన్నా. నన్ను జగన్మోహన్ రెడ్డి సార్ కుటుంబమే నన్ను గుర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి సార్ కుటుంబమే నన్ను గౌరవిస్తుంది. నాకు వికలాంగుల కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి సార్.